10 డైనింగ్ హెల్తీ హ్యాబిట్స్ వాటి గురించి డిస్కస్ చేద్దాం. మనకి డైనింగ్ టేబుల్ మీద ఎట్లాంటి మనకి హెల్తీగా ఉండాలి. డైనింగ్ టేబుల్లే మనకి చాలా వరకు హెల్త్ ఇస్తుంది. సో డైనింగ్ టేబుల్ మీద డైనింగ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, ఈ 10 పాయింట్స్ మీకు ఉపయోగపడతాయి. నెంబర్ 1, ఎక్కడ మీరు డైనింగ్ చేస్తున్నారు? మీరు టీవీ ముందు డైనింగ్ చేస్తున్నారా, తింటున్నారా? లేకపోతే న్యూస్ పేపర్ చూస్తూ తింటున్నారా? లేకపోతే మీరు ఫోన్ చూస్తూ తింటున్నారా? ఇది చాలా ఇంపార్టెంట్. సోఫా మీద తింటున్నారా? కింద కూర్చొని తింటున్నారా? లేకపోతే ఒకే చోట కూర్చొని తింటున్నారా? అది ఎట్లా మ్యాటర్ సార్ అనుకుంటే అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎలా అంటే మీరు తింటున్నప్పుడు కాన్సన్ట్రేట్ చేసి తినాలి. అంతేగాని వేరే మైండ్ డైవర్ట్ చేసుకొని తిన్నప్పుడు దాన్ని మైండ్ఫుల్ ఈటింగ్గా ఉండదన్నమాట. మైండ్లెస్ ఈటింగ్ ఉంటుంది. కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఫోకస్ తన్నింది కదా టీవీ మీద, న్యూస్ పేపర్ మీద, లేకపోతే ఫోన్ మీద చూసుకుంటూ తిన్నాం అనుకోండి, మనం మామూలు కన్నా ఎక్కువ తింటాం. ఆ టేస్ట్ మనం ఎంజాయ్ చేయం. కాబట్టి మామూలు కన్నా ఎక్కువ పెట్టేసుకుంటాం. దాన్ని లావ్ అయిపోవచ్చు, షుగర్, బీపీలు ఇట్లాంటివి రావచ్చు. కాబట్టి డైనింగ్ టేబుల్ మీద తింటే బెటర్. అంతేగాని మన సోఫాల మీద ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తినకుండా ఉంటే బెటర్. ఓకే, ఒక ప్లేస్ పెట్టుకుంటే కరెక్ట్గా డిసిప్లిన్ కూడా వస్తుంది. నెంబర్ 2, డైనింగ్ స్టైల్ ఎలా ఉంది? డైనింగ్ స్టైల్ అంటే మీరు తినేది ఫాస్ట్గా తింటారా? టైం లేదని. కాబట్టి లేదా మనకి స్లోగా తింటారా? సో జనరల్గా సైన్స్ ఏం చెప్తుందంటే ఫాస్ట్గా టైం లేదు తిన్న వాళ్ళకి జనరల్గా నిజంగా టైం ఉండదు. వాళ్ళకి ఎక్కువ రోగాలు వస్తుంటాయి అనమాట. త్వరగా పోతుంటారు, ఎక్కువ లావు అయిపోతారు, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మనం బతికేది, మనం సంపాదించేది, పనిచేసేంత మనం తింటాం గురించి. కాబట్టి తినటం మీద మనం ధ్యాస పెట్టి కాన్సన్ట్రేట్ చేసి తినకపోతే, ఎంజాయ్ చేసి తినకపోతే, తినే కొంచెం అయినా సరే మనకి దేనికి లైఫ్ చెప్పండి. కాబట్టి డైనింగ్ కూడా మనకి ఎంజాయ్ చేస్తూ ఫీల్ అవుతూ తినాలన్నమాట. కాబట్టి ఫాస్ట్గా తినకూడదు, నెమ్మదిగా నములుతూ మనకి ఫాస్ట్గా ముద్ద లోపలికి తొయ్యకూడదు, నములుతూ తినాలి. ఓకే, సో ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే మీరు ఎట్లాగా మనకి దాన్ని ప్రతి ఫుడ్ని కూడా ముక్కలు చేసి తినాలి, నోట్లోకి తోసుకోకూడదు అనమాట. యాపిల్ కూడా కట్ చేసి తినాలి, బనానా కూడా కట్ చేసి తినాలి. ఓకే, లేకపోతే ఒకేసారి తోసేయకుండా మామూలుగానే ఎక్కువ పోర్షన్ సైజులు పడుతుంటాయి అనమాట. కాబట్టి డైనింగ్ స్టైల్ కూడా ఇంపార్టెంట్. ఫాస్ట్గా తింటారా, స్లో తింటారా? అట్లాగనే మీరు దీంతోపాటు మనకి మనకి కాన్సన్ట్రేషన్ తింటున్నారా, లేకపోతే మైండ్ఫుల్గా తింటున్నారా అనేది ఇంపార్టెంట్. నెంబర్ 3, ఫ్రూట్స్ సలాడ్స్ మీకు డైనింగ్ టేబుల్ మీద ఉండాలో చూసుకోవాలి. హెల్దీ ఫుడ్ ఆప్షన్స్ ఎప్పుడూ ఉండాలన్నమాట. పర్టికులర్లీ ఫ్రూట్స్ సలాడ్లో మనకి ఏంటంటే వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అది మేక్ ఇట్ లైక్ ఏ స్నాక్, హెల్దీ స్నాక్లా పెట్టుకుంటూ ఉండాలి. చాలామంది ఫ్రూట్స్ సలాడ్స్ తినే అలవాటు ఉండదు, దానివల్ల చాలా లాస్ అవుతుంటారు. సో ఫ్రూట్స్ సలాడ్స్ తింటాం చాలా హెల్దీ ఆప్షన్. ఎప్పుడైతే ఉందో మన దగ్గర ఉంటే తింటాం అనమాట, లేకపోతే తినాం. కాబట్టి మన మైండ్ క్యాచ్ చేయాలంటే మన కళ్ళ ముందు కనిపిస్తే తింటాం. దాన్ని సీ ఫుడ్ అంటారు. వాట్ ఎవర్ యూ సీ యూ ఈట్ ఇట్, వాట్ ఎవర్ డోంట్ సీ యూ కెనాట్ ఈట్. కాబట్టి మన కళ్ళ ముందు అవుట్ ఆఫ్ మైండ్, అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ మైండ్ అంటారు. సైట్లో ఉంటే మైండ్లో ఉంటుంది, సైట్లో లేకపోతే మైండ్లో ఉండదు. సో నెంబర్ 4, కాబట్టి ఎప్పుడు వాటర్ బాటిల్స్ కూడా మన దగ్గర ఎప్పుడు ఉండాలి. వాటర్ క్యాన్స్ కానీ రెడీగా డైనింగ్ టేబుల్ మీద ఉంటే తాగాలనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ లేదనుకోండి, రెడీగా గ్లాసెస్ అన్నీ పెట్టుంటే టకటక తాగాలనిపిస్తుంది. కాబట్టి వాటర్ లేదనుకోండి, దాని మీద మన కాన్సన్ట్రేషన్ పోతుంది. ఎప్పుడు మనకి హెల్దీ బాటిల్స్, అది కూడా ప్లాస్టిక్ బాటిల్స్ వద్దు. మనకి మంచి గ్లాస్ వేర్ కానీ, లేకపోతే మనకి సెరామిక్ కానీ, లేకపోతే ప్రాపర్ మనకి డిఫరెంట్ కాపర్ వేర్ ఇట్లాంటివి తీసుకొని మనకి వాటర్ ఎప్పుడు అవైలబుల్ ఉండాలి, తాగటానికి రెడీగా ఉండాలి. దాని పిల్లలు మనం కూడా తింటుంటాం అనమాట. సో కలర్ఫుల్ ఫ్రూట్స్ కూడా ఉంటే మంచిది అనమాట. కలర్ఫుల్ ఫ్రూట్స్ ఉంటే వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి అట్రాక్టివ్ ఉంటాయి చిల్డ్రన్కి. కాబట్టి ఎక్కువ పిల్లలు బాగా ఇష్టపడుతుంటారు అనమాట. కాబట్టి స్వీట్స్ ఉండకూడదు డైనింగ్ టేబుల్ మీద. హెల్దీ ఫ్రూట్స్, సలాడ్స్ ఉండటం చాలా మంచిది అనమాట. వాటర్ బాటిల్ ఉండటం మంచిది. 5th పాయింట్, టీ, కాఫీలు, ఎనర్జీ డ్రింక్స్ కొంచెం ఉంటే స్నాక్ లాగా తాగొచ్చు అనమాట. అది కూడా మనకి హెల్దీ ఆప్షన్స్ వస్తున్నాయి, గ్రీన్ టీ ఆప్షన్స్ ఇట్లాగా. సో హర్బల్ లైఫ్లో మనకి ఎనర్జీ డ్రింక్స్ ఉన్నాయి, లిఫ్ట్ ఆఫ్ అని ఉన్నాయి. మధ్యలో ఎనర్జీ గురించి రావాల్సినప్పుడు ఆ సాషెట్స్ ఇట్లాంటివి కూడా డైనింగ్ టేబుల్ మీద ఉండాలన్నమాట. కాబట్టి మనకి ఎక్కువ సాల్ట్ వద్దు, ఎక్కువ సాల్ట్ ఆప్షన్స్ వద్దు, ఎక్కువ షుగర్, యాడెడ్ షుగర్ ఎక్కువ వద్దు. పెట్టుకోవచ్చు, బట్ ఎక్కువ దాని మీద ఎక్కువ ఉండకూడదు అనమాట. సో నెక్స్ట్ 6th పాయింట్, బేవరేజెస్ ఏమున్నాయి దాంట్లో. కాబట్టి కొంతమంది మనకి హెల్దీ ఆప్షన్ లైక్ హెల్దీ ఫ్రూట్ జ్యూసెస్ కూడా పెట్టుకోవచ్చు. అట్లాగనే మనకి రాంగ్ బేవరేజెస్ వద్దు. కోలాస్, సాఫ్ట్ డ్రింక్స్ అవి వద్దు, ఆల్కహాల్ ఇట్లాంటివి వద్దు. కానీ హెల్దీ ఆప్షన్స్ పెట్టుకున్నారనుకోండి, హెల్దీగా ఉంటుంది అనమాట. లైక్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ, లేకపోతే ఇట్లాంటివి గ్రీన్ జ్యూసెస్ కానీ, ఇట్లాంటివి కొంచెం బెనిఫిట్ అనమాట. సో నెక్స్ట్ మనకి 7th పాయింట్, ప్లేట్ ఎలా ఉంటుంది.
హెవీ ప్లేట్లో తినకూడదు, లైట్ ప్లేట్లో తినాలి. అట్లానే చిన్న ప్లేట్లో తినాలి, పెద్ద ప్లేట్లో తినకూడదు. చిన్న ప్లేట్లో తింటున్నప్పుడు పోర్షన్ మనకి నిండుగా కనిపిస్తుంది కొంచెం పెట్టుకున్నా కూడా. అందువల్ల బాగా మనకి కొంచెం తిన్న డ్యామేజ్ అవుతుంది బాడీ. అది పెద్ద ప్లేట్లో కొంచెమే పెట్టుకున్నాం, ఇదే పెట్టుకున్నాం అనుకో చిన్న ప్లేట్లో, అసలేం తిన్నట్టుగా ఉంటుంది అనమాట. ఏం తినట్లేదు అనుకుని మనం మామూలు కన్నా ఎక్కువ తినేస్తాం. కాబట్టి చిన్న ప్లేట్స్ బెటర్ అనమాట. గెస్ట్లకి పెద్ద ప్లేట్, మనకి చిన్న ప్లేట్, ఓకే, స్మాల్ ప్లేట్. అట్లాగనే హెవీ ప్లేట్ ఉంటే మనకి వెయిట్ తెలియదు, అందుకల్లా లైట్ ప్లేట్ ఉంటే పెట్టుకోగానే దాని మీద లైట్ వెయిట్ తెలుస్తుంది అనమాట, అమ్మో చాలా వెయిట్ ఉందని. కాబట్టి లైట్ ప్లేట్ ఆల్వేస్ బెటర్ అన్నట్టు, రైట్. నెక్స్ట్ 8th ఏంటంటే మనకి డ్రింకింగ్ వాటర్ హ్యాబిట్. మనకి డైనింగ్ టేబుల్ మీద డ్రింకింగ్ మధ్యలో తినుకుంటూ ముద్దలాగా తాగకూడదు వీలైనంత వరకు. తినే ముందు తాగొచ్చు, ఓకే, తర్వాత తాగొచ్చు. అన్లెస్ వెయిట్ లాస్లో ఉంటే మధ్యలో తాగితే ఓకే, ఎంత కడుపు నింపుకోవాలి కాబట్టి. అంటే ఎక్కువ రైస్ ఇట్లాంటి పడకూడదు, ఫుడ్ ఎక్కువ పడకూడదు, వాటర్ మధ్యలో తాగొచ్చు. బట్ జనరల్గా ఏంటంటే ప్రతి ముద్దకి వాటర్ తాగటం మంచిది కాదు, ఎందుకంటే యూఆర్ డైల్యూటింగ్ ద ఎంజైమ్ ఫంక్షన్. లోపల బాడీలో మనకి ఫుడ్ పెట్టినప్పుడు దాంట్ లోపల ఎంజైమ్స్ అనేది మనకి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అదంతా కూడా మనకి వాటర్ ప్రతి ముద్దకి వాటర్ తాగుతున్నాం అనుకోండి, అది సరిగా డైజెస్ట్ అవ్వదు. అన్నీ కూడా మనకి డైజెషన్ ప్రాసెస్ మనం ఇంటర్ఫియర్ అవుతున్నట్టు అనమాట. సో వాటర్ తాగటం మంచిదే, కానీ ప్రిఫరబుల్ ఎక్కువ మనకి వెయిట్ లాస్ ఉన్నప్పుడు ఎక్కువ వాటర్ తాగుతూ ఉంటుంటే బెనిఫిట్ అనమాట. సో డైనింగ్లో హ్యాబిట్లో భాగం వాటర్ ఎలా తీసుకున్నారు, స్నాకింగ్ ఎలా ఉంది, హెల్దీ స్నాక్స్ తింటున్నారు లేదా, ఎందుకంటే కొంచెం స్కిప్ చేయకూడదు ఫుడ్ హ్యాబిట్స్. కాబట్టి స్కిప్ చేస్తే నెక్స్ట్ మీల్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. కాబట్టి స్కిప్ కాకుండా రెడీగా హెల్దీ ఆప్షన్స్ పెట్టుకోవటం వల్ల మనకి ఆకలి ఉండటం మంచిదే, ఆకలి లేకపోతే ప్రాబ్లం. ఆకలి ఉందంటే మంచిది, ఆకలి తగ్గట్టుగా ఏమి ఉండాలి, స్నాకింగ్ ఆప్షన్ కూడా ఉండాలన్నమాట. 9th పాయింట్ ఏమంటే మనకి డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకోవాలి. సీడ్స్ అని వస్తున్నాయి మనకి డ్రై ఫ్రూట్ షాప్లో మనకి సన్ఫ్లవర్ సీడ్స్, మనకి మెకడామియా సీడ్స్ ఇట్లాంటి చాలా వస్తున్నాయి. అట్లాగనే డ్రై ఫ్రూట్స్లో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి, చాలా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు, ఓకే. మిక్స్డ్ సీడ్స్ వస్తున్నాయి మనకి. ఈ నట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. డిఫరెంట్ నట్స్లో డిఫరెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయి. కాబట్టి డ్రై ఫ్రూట్స్ కూడా గుడ్ ఐడియా టు కీప్ ఇట్ ఆన్ ద డైనింగ్ టేబుల్. కాబట్టి ఆకలి వేసినప్పుడు దాన్ని కూడా మల్చింగ్ చేసుకుంటాం స్నాక్ లాగా అనమాట. సో లాస్ట్ పాయింట్ 10th పాయింట్, అవుట్ సైడ్ ఫుడ్ ఎంత ఉంది మీ దగ్గర. కాబట్టి డైనింగ్ టేబుల్ మీద అన్ని అవుట్ సైడ్ ఫుడ్ అనుకోండి, మనకి స్వగృహాలు తెచ్చుకొచ్చింది, స్వీట్లు లేకపోతే ఐస్ క్రీమ్లు, లేకపోతే ఇంకేదైనా తీసుకొచ్చాం మన పాపడ్లు, లేకపోతే మనకి బయట నుంచి ఎక్కువ వస్తుంది అనుకోండి అవుట్ సైడ్ ఫుడ్, జొమాటోలో, స్విగ్గీలో, నాట్ గ్రేట్ ఐడియా. సో డైనింగ్ టేబుల్ మీద ఇంట్లో వండిన ఫుడ్ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ఇంట్లో వండిన ఫుడ్ క్వాలిటీ ఉంటుంది, కెమికల్స్ యాడ్ చేయము, ఎక్కువ సాల్ట్ యాడ్ చేయము. కానీ బయట నుంచి వచ్చిన ఫుడ్ కంపల్సరీ వాళ్ళకి ఏంది టేస్ట్ ఒకటే మెయిన్ ఫోకస్ ఉంటుంది. అందువల్ల కస్టమర్ని అట్రాక్ట్ చేయాలి కాబట్టి వాళ్ళు ఎన్ని కెమికల్స్, ఎక్స్ట్రా ఫ్యాట్, ఎక్స్ట్రా ఆయిల్స్ ఇవన్నీ యాడ్ చేస్తుంటారు, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. కాబట్టి ఎక్కువ బయట ఫుడ్ మీద మనం డిపెండ్ కాకూడదు. ఈ 10 పాయింట్స్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. కాబట్టి మీరు ఈ 10 పాయింట్స్ మీద మీరు ఫోకస్ పెడితే మీకు డెఫినెట్లీ మీకు హెల్త్ మంచిగా అవుతుంది అనమాట. సో కీప్ ఆన్ వాచింగ్, ఈ వీడియోస్ అని వాచ్ చేయండి. సో మీకు నచ్చిందంటే, మీకు హెల్త్ గురించి తెలుసుకోవాలని మోర్ అనుకున్నప్పుడు మమ్మల్ని సంప్రదించండి. అట్లనే కోచ్ అవ్వాలన్నా కానీ మేము ఉన్నాం గైడ్ చేయడానికి, మెంటరింగ్ చేయడానికి మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇవి మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ పాయింట్స్. మీ డైనింగ్ ఏరియా హ్యాబిట్స్ మంచిగా ఉందంటే మీకు చాలా హెల్త్ వస్తుంది. కాబట్టి మనకి ఎక్కడ హాస్పిటల్లో అట్లాగనే డాక్టర్ దగ్గరికి ఎక్కువ వెళ్ళకూడదు అనుకుంటే, డాక్టర్లు మంచోడిది చాలా డెఫినెట్లీ కావాలి ప్రాబ్లం వచ్చినప్పుడు. అసలు మన గోల్ హాస్పిటల్లో పడద్దు, హెల్తీగా ఉండాలి, వెల్నెస్ ఎక్కువ ఉండాలి, సిక్నెస్ వెళ్ళొద్దు అనుకున్నప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది కిచెన్, డైనింగ్ టేబుల్, మన పరిసరాలు. మన ఇంట్లోనే చాలా ఉంది హెల్త్. కాబట్టి మన డైనింగ్ దగ్గర హెల్త్ ఉంది కాబట్టి డైనింగ్ని సీరియస్గా తీసుకోండి. దాన్ని ఏదో తినాలి మొక్కుబడిగా తినేసి పారిపోవాలన్నట్టు ఉండద్దు, దాన్ని ఒక హోలీ మీకు పెట్టుకోవాలన్నమాట. అందుకని ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి కాన్సన్ట్రేట్ చేస్తుంటే బాగుంటుంది. బట్ తింటున్నప్పుడు మళ్ళీ మనం మాట్లాడుతూ తినకూడదు, డైవర్ట్ కాకూడదు, కాన్సన్ట్రేట్ చేస్తూ తినాలి. తర్వాత మనకి కొంచెం మధ్యలో మాట్లాడుకుంటూ గ్యాప్, తర్వాత మనం తిన్న తర్వాత మాట్లాడచ్చు, సోషలైజేషన్ ఉంటుంది. బట్ తింటున్నప్పుడు మాత్రం కాన్సన్ట్రేట్ ఎంత వెళ్తుంది, లేకపోతే మనం అన్మైండ్ఫుల్ తిన్నప్పుడు మనకి మామూలుగానే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంది. సో ఈ వీడియోస్ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, అట్లాగనే మాకు కాంటాక్ట్ చేయండి. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. అడ్వైస్ కావాలన్నా, కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బయట షుగర్ బీపీలు ఎందుకు వస్తున్నాయంటే మనకి ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఓకే. సో ఈ హెల్త్ విషయం మన చేతిలో ఉంది, మనం హాస్పిటల్లో పెట్టకూడదు మన హెల్త్ని. ఎక్కడ చెప్పేవాళ్ళు లేరు. లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మార్పులు చేసుకోవటం అంటే ఇవన్నమాట. జీవనశైలి మొత్తం మార్పులు చేసుకుంటే మీకు మంచి హెల్త్ వస్తుంది. సో మీకు డీటెయిల్స్ కావాలనుకున్నప్పుడు మమ్మల్ని సంప్రదించండి. Thank you so much. If you want to join our team, welcome.